చందమామ కథ. రత్నగోళం. అనేక వేల సంవత్సరాలకు పూర్వం జపాను దేశంలో టోజో అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడు. ఆయనకు హిట్సు అనే కూతురున్నది. ఆమె సౌందర్యం సాటిలేనిది, పైగా దైవభక్తి కలది. టోజో తన కూతురును ఒక మహాచక్రవర్తికి రాణిగా చేయాలని నిశ్చయించుకున్నాడు. యుక్త వయస్సు వచ్చింది హిట్సుకు. తన ఈడు వాళ్ళందరికీ పెళ్ళి అయిపోవటం చూసి ఆమెకు కూడా పెళ్లాడాలని మనసులో తలంపు కలిగింది. ఆమె అనుకున్నట్టుగానే ఒకనాడు టోజో భవనానికి ఎవరో తరలి వస్తున్నట్టు పెద్ద కోలాహలంతో సందడి వినవచ్చింది. అంతలోనే చీనా దేశపు చక్రవర్తి రావటం, హిట్సుకు ఆమె తండ్రి కబురు పంపటం జరిగింది. సిగ్గుపడుతూ పోయి హిట్సు చక్రవర్తి ఎదుట నిలబడింది. అప్పుడు టోజో కూతురుతో చక్రవర్తికి గల ఐశ్వర్యాలు, సంపదలు, భోగభాగ్యాలు అన్నీ వర్ణించి చెప్పి ఆయన నిన్ను రాణిగా చేసుకుంటానంటున్నారు అన్నాడు. అందుకు హిట్సు, మరి నేను నా దేవికి పంపగల గొప్ప కానుకలుంటాయా ఆ రాజ్యంలో అని ప్రశ్నించింది తండ్రిని. తప్పకుండా ఉంటాయి తల్లి, కని విని ఎరుగని అద్భుతాలు, అపురూప వస్తువులు ఎన్నో ఉంటాయక్కడ అన్నాడు టోజో. పెళ్లికి అతివైభవమైన ఏర్పాట్లు జరిగినాయి. కడసారి హిట్సు తన ఇష్టదేవత అయిన దేవి ఆలయానికి పోయి మ్రొక్కుకున్నది. నేను చీనా దేశపు రాణినై నీకు అపురూపమైన కానుకలు అర్పిస్తాను అని దేవికి ఆమె మాట ఇచ్చింది. తర్వాత పెళ్లి అయింది. చక్రవర్తి రాణితో తన దేశం చేరుకున్నాడు. అక్కడ దివ్యమైన తన కోటలో వర్ణింపతరము కాని అందచందాలు, నందనవనాలు చూపుతూ బంగారు మలామా చేసిన బాటల మీద భార్యను నడిపించాడు. అతని నందనవనంలో మొక్కలు ఏడాది పొడుగునా పూలు పూస్తాయి, పక్షులు మధురంగా పాడుతాయి. నిజానికి అటువంటి ఉద్యానవనం మరెక్కడా లేదని చెప్పవచ్చు. ఇవన్నీ చూపించి చక్రవర్తి తన రాణి అయిన హిట్సును తన్మయురాలయ్యేటట్టు చేశాడు. చీనా చక్రవర్తి చూపించే వింతలు హిట్సుకు స్వర్గానందమే కలిగించినాయి. కానీ ఆమె ఇంటి దగ్గర తన దేవికి చేసి వచ్చిన వాగ్దానం మనసులో మెదులుతూనే ఉన్నది. చివరకు ఒకనాడు ఆమె తన కోరికను భర్తకు వెల్లడించింది. ఇందుకు చక్రవర్తి చాలా సంతోషించాడు. ఏమంటే ఆమె కోరిక నెరవేరటమే ఆయనకు ముఖ్యంగా కావలసింది. కనుక అమూల్యమైనవి, అపురూపమైనవి కానుకలు ఎవరి వద్ద ఉన్నా సరే తమ ఆస్థానానికి పట్టుకురమ్మని దేశదేశాలలో చాటింపు వేయించాడు. ఇది విని ఎందరెందరో వర్తకులు అద్భుతమైనవి, అందమైనవి వస్తువులు తీసుకువచ్చి చక్రవర్తి ముందు పెట్టారు. చక్రవర్తి పక్కనే హిట్సు కూర్చున్నది. ఆ వింత వస్తువులన్నీ ఒకటొకటే పరిశీలించింది. ఒక్కటే ఆమెకు నచ్చలేదు. చివరకు ఆమె చూసిన వాటిలో కటిక చీకటినైనా పటాపంచలు చేసి పట్టపగలు చేయగల రత్నగోళం ఒకటున్నది. ఇది ఒక్కటి హిట్సును ఎంతగానో ఆకర్షించింది. దీనినే ఆమె తన దేవికి కానుకగా పంపటానికి నిశ్చయించుకున్నది. హిట్సు ఆ రత్నగోళాన్ని ఒక బంగారు భరిణెలో జాగ్రత్తగా పెట్టి నమ్మకస్తుడైన ఒక ఓడ కప్తాను చేతికి తానే ఇచ్చి, ఓయి కప్తాను, దీనిని నీ ప్రాణ సమానంగా చూసుకోవాలి సుమా. భద్రంగా తీసుకుపోయి మా ఊరిలో దేవి ఆలయంలో ఉండే పూజారికి నేనిచ్చినట్టు ఇచ్చిరా అని చెప్పి పంపింది. ఆ కప్తానుకు కొంతమంది సైనికులు తోడుగా వెళ్ళగా ఓడ చైనా నుండి జపాను దేశానికి బయలుదేరింది. గాలి అనుకూలంగా ఉండటం చేత మొదట కొంతవరకు ఓడ బాగానే సాగిపోయింది. తను గొప్ప బహుమతి పొందవచ్చు కదా అని కప్తాను సంతోషించాడు. తీరా ఇక కొద్దిలో ఓడ ఒడ్డు చేరుకుంటుందనగా పెద్ద తుఫాను పట్టింది. అది అంతకంతకు ఎక్కువై సముద్రం అల్లకల్లోలం కాసాగింది. కప్తానుకు ఏమీ తోచలేదు. ధైర్యం బొత్తిగా సడలిపోయింది. అయితే తుఫాను ఎలా వచ్చి విజృంభించిందో అలానే క్రమంగా తగ్గిపోయింది. మబ్బులు వీడినాయి. సముద్రుడు శాంతించాడు. సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు. బతికామురా బాబు అనుకున్నాడు కప్తాను. అందరూ సంతోషించారు. కానీ ఉన్నట్టే ఉండి రత్నగోళం దాచిన బంగారు భరిణకు కాపలా కాసే నావికుడు, బాబూ, భరిణె పోయింది, మాయమైపోయింది అని కంగారు పడుతూ చెప్పాడు కప్తానుతో. ఏమిటి, ప్రాణ సమానమైన ఆ భరిణె పోయిందా, మాయమైపోయిందా? రండి, ఎక్కడికైనా కొట్టుకపోయిందేమో వెతకండి అంటూ కప్తాను నావికులందరినీ హెచ్చరించాడు. దిశ దిశలా వారు గాలించారు. వాళ్ళు వెతకని ప్రదేశం లేదు. కానీ దాని జాడే కనబడలేదు. నిరాశతో కప్తాను కుంగిపోయాడు. కొంచెం సేపటిలోనే కప్తానుకు విచారం తొలగి, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది,
ఈ సముద్రంలో ఉండే భూత సర్పమే మనకు ఈ తుఫాను బాధ కల్పించింది. ఏమంటే అసలు ఈ బంగారు భరిణెలో ఉండే రత్నగోళం దానిదేనట. దాని కోటలో ఉండేదట. అది కనపడకపోయేసరికి ఆ క్షణం నుంచి భూత సర్పం తెగ వెతుకుతున్నదట. ఇప్పుడు అదను చూసి అది తన వస్తువును చిక్కించుకున్నదన్నమాట అన్నాడు. పక్కనే ఉన్న ఒక వృద్ధ నావికుడు ఇలా చెప్పాడు. ఈ రత్నగోళాన్ని గురించి అనాది నుంచి వస్తున్న కథ నాకు తెలుసు. పూర్వకాలమందు సముద్రంలో ఉండే ఈ భూత సర్పం ఒక మత్స్యకన్యను వరించింది. ఆమె కోసం చక్కటి ముత్యాల భవనం కట్టి అపురూపమైన ఈ రత్నగోళాన్ని కానుకగా ఇచ్చింది. చాలా కాలం మత్స్యకన్య భూతసర్పం కట్టి ఇచ్చిన ముత్యాల కోటలోనే ఉంటూ రత్నగోళాన్ని జాగ్రత్తగా దాచుకున్నది. ఒకప్పుడు ఆనాటి చీనా దేశపు చక్రవర్తి ఓడ మీద వెళుతూ ఆ మత్స్యకన్యను వరించాడు. అప్పుడు మత్స్యకన్య ఆలోచించి చక్రవర్తిని సంతోషపెట్టేందుకు తన వద్దనున్న ఈ రత్నగోళాన్ని కానుకగా ఇచ్చింది. నాటి నుంచి తన రత్నగోళం కోసం భూతసర్పం వెతుకులాడుతూనే ఉంది. తన రత్నగోళం కోసం భూతసర్పం వెతుకులాడుతున్న సంగతి వినగానే కప్తానుకు వేగిరపాటు కలిగింది. ఉన్నట్టే ఉండి కప్తాను, తెలిసిందిప్పుడు. ఆ భూతసర్పం వద్ద నుంచి ఎలా అయినా మన రత్నగోళాన్ని మనం తిరిగి కాజేయాలి అన్నాడు. సముద్రం లోపలికంటా మునిగి ఎవరైతే రత్నగోళాన్ని పట్టి తీసుకురాగలరో వాళ్లకు కోరుకున్న బహుమతి ఇస్తాము అని నావికులందరికీ చెప్పాడు. కానీ భూతసర్పానికి భయపడి ఒక్కళ్ళు ఈ పనికి సాహసించలేకపోయారు. కప్తాను నిస్పృహ చెందాడు. ఏమైనా సరే రత్నగోళాన్ని సాధించి తెస్తే గాని రాణి ముఖం చూడకూడదనుకున్నాడు. అలా వెళ్ళగా జపాన్ తీర ప్రాంతాలకు చేరుకునేసరికి బెస్తవాళ్ళు చిన్న చిన్న పడవల మీద రావటం కనిపించింది. వాళ్ళ వద్దకు పోయి కప్తాను వాళ్ళందరకు రత్నగోళాన్ని గురించి చెప్పి బహుమతి సంగతి వెల్లడించాడు. ఎంత ఆశ చూపినా ఒక్కళ్ళు ఈ పనికి మొగ్గలేదు. అందులో ఒక పడవ మీద ఉన్న ఒక ముసలివాడు మాత్రం కప్తానుకు సంజ్ఞ చేసి తన దగ్గరకు రమ్మన్నాడు. అయ్యా కప్తాను గారు, ప్రాణాలకు తెగించి నేను సముద్రం అడుగు కంటా వెళతాను. మీ రత్నగోళాన్ని సాధించి తెస్తాను. అయితే నాది ఒక్కటే ఒక కోరిక ఉన్నది. అది మీరు నెరవేర్చగలరా అని అడిగాడు. అదేమిటని కప్తాను అడిగేసరికి వాడు, నేనింకా అట్టే కాలం ఈ భూమి మీద నేను బ్రతికబోయేది లేదు. నాకు ఒక్కగానొక్క పిల్లవాడున్నాడు. వాడు నాలాగా పేదరికంతో బాధపడకుండా గొప్పవాడై పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనేది నా కోరిక. ఈ పని నెరవేర్చటం నీ వల్లనవుతుందా అని అడిగాడు. అందుకు కప్తాను, నీకే కాదు నీ కుమారుడికైనా సరే ఏం కావలసినా చేస్తాను. ముందు ఆ రత్నగోళం పట్టుకువచ్చి ఇవ్వాలి అన్నాడు. అయితే నా కొడుకును నీ వలనే ఒక ఓడ కప్తానుగా తయారు చేయాలి అని కోరాడు బెస్తవాడు. అలానే అని మాట ఇచ్చాడు కప్తాను. బెస్తవాడు అపరిమితంగా సంతోషించాడు. ఉత్సాహంతో బెస్తవాడు సముద్రంలోకి ఉరకవేయటానికి తగిన దుస్తులు ధరించాడు. పడవ ఒడ్డుకు వచ్చాడు. గభీమని ఒక్క దూకు దూకాడు. దూకేటప్పటికీ నీరు కెరటాలు కొడుతూ నురుగులు క్రక్కుతూ చూడ భయంకరంగా కనబడింది. అతడికి జలస్తంభన విద్య తెలుసును. నీటిలో మునిగి వాడు సముద్రం అడుగు కంటా పోయాడు. అక్కడ రాళ్ళు తగులుతున్నాయి. అలా వెళ్ళగా కొంచెం దూరంలోనే అందాలు చిలికే ముత్యాల కోట కనిపించింది. ఆ కోట చుట్టూ రంగురంగుల ఉద్యానవనం ఉన్నది. ఇదే తాను పోదలచిన చోటు అని బెస్తవాడు గ్రహించి ఆ వైపు పోసాగాడు. చేరువకు వెళ్ళిన కొద్దీ చంద్రుడి వెలుగును చుక్కల వెలుగును మించిన కాంతి ప్రసరించింది. ఇటువంటి అపూర్వమైన కాంతి ఈ భూలోకంలో ఒక రత్నగోళానికి తప్ప మరి దేనికి లేనేలేదని వాడికి తెలుసు. మెల్లగా రాళ్ళు తప్పించుకుంటూ పోతున్నాడు బెస్తవాడు. దారిలో ఒకచోట నీటిపాము ఒకటి కరవ వచ్చింది. రాతి పక్కకు ఒత్తిగిలి వాడు తప్పించుకున్నాడు. మరొక చోట బ్రహ్మాండమైన పీత గిట్టలతో వాడి కాలు పట్టుకోబోయింది. ఆగండము తప్పించుకున్నాడు. ఇండి గండాలు ఎలానో తప్పించుకొని బెస్తవాడు ఆ కాంతి ప్రసరించే దిక్కుకు చేరుకున్నాడు. మెల్లగా దగ్గరకు వెళ్ళేసరికి ఒక దివ్యమైన పాలరాతి ఫలకం మీద రత్నగోళం చక్కగా అమర్చబడి ఉంది. దాని కాంతి కిరణాలు సూదులలాగా కళ్ళలోకి పొడుస్తూ చూడ శక్యం కాకుండా ఉన్నాయి. ఆ రత్నగోళాన్ని చల్లగా కాజేద్దామా అంటే రాతి ఫలకానికి ఆ చివర ఈ చివర 2 భూత సర్పాలు చుట్టుకొని రత్నగోళానికి కాపలా కాస్తున్నాయి. ఏమైనా కాని అని ఆ వృద్ధుడు ముందుకు పోయి గోళం ఉండే చోటు చేరుకున్నాడు. వాడి అదృష్టం బాగా ఉండి ఆ సమయాన సర్పాలు 2 నిద్రిస్తున్నవి. ఈ అదును కనిపెట్టి చడి చేయకుండా సాహసంతో బెస్తవాడు
2 సర్పాల మధ్యకు దూకాడు. రాతి ఫలకం మీద నుంచి తీసి రత్నగోళాన్ని చేతపట్టాడు. వృద్ధుడైన బెస్తవాడు రత్నగోళాన్ని చేతపట్టి మరలిపోదాం కదా అని గిరుక్కున ఇటువైపు తిరిగాడు. వాడు అనుకున్న ప్రకారం క్షేమంగా యువతలకు దాటి రావలసిందే. కానీ నిద్రిస్తున్న ఒక పీత పైన వాడి కాలు పడటంతో అది దాని డెక్కలతో వాణ్ణి పట్టుకున్నది. అదే సమయంలో భూతసర్పం మేలుకున్నది. కాంతి కనపడకపోవటంతో భూతసర్పం జరిగిన సంగతి గ్రహించింది. పెద్దగా బొబ్బరించింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరంగా సముద్రంలో పడి నీటిని కలచివేసింది. కెరటాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. బెస్తవాడు తప్పించుకు పారిపోబోయాడు. కానీ కాలు సాగలేదు. రత్నగోళాన్ని బట్టల లోపల దాచిపెట్టి తను ఒక రాతి గుట్ట చాటున దాక్కున్నాడు. భూతసర్పాలు ఎంత వెతికినా వాడు కనబడలేదు. అవి నిరాశ చెందినాయి. అయితే కొంతసేపటికి అందులో ఒకటి బెస్తవాడి ఎదుట నుంచే ఈదుకుంటూ పోయింది. పోయేటప్పుడు దాని తోక దెబ్బ దాక్కొని ఉన్న వృద్ధుడి భుజం మీద పడింది. ఆ దెబ్బతో వాడికి ప్రాణం కడపట్టినంత పనయింది. కప్తానుగారు, కప్తానుగారు అని వాడు కేకలేసుకుంటూ ఓడ చేరుకున్నాడు. కుస ప్రాణాలతో వాడు చేరుకోగలిగే వరకే వ్యవధి ఉన్నది. వాడు తను తెచ్చిన రత్నగోళాన్ని కప్తాను చేతిలో పెట్టి, అయ్యా, నా పని అయిపోయింది, మీ వాగ్దానం మర్చిపోకండి అంటూ అక్కడనే పడిపోయాడు. కప్తాను మాట తప్పనివాడు. వెంటనే ఆయన జపాను తీరానికి తన ఓడను మళ్లించి చీనా దేశపురానికి ఇష్టదేవత అయిన దేవి ఆలయానికి వెళ్ళి స్వయంగా తన చేతులతో తను అమూల్యమైనటువంటి అపురూపమైనటువంటి రత్నగోళాన్ని పూజారి చేతికి కానుకగా ఇచ్చి స్వదేశానికి వచ్చాడు. చీనా దేశంలో దిగుతూనే కప్తాను రత్నగోళాన్ని గురించి తను పడిన కష్టాలు, జరిపిన సాహస కృత్యాలు, వృద్ధుడైన బెస్తవాడు ఒక్కడే ప్రాణాలర్పించి ఈ రత్నగోళాన్ని రక్షించిన విధము, వాడికి తాను ఇచ్చిన వాగ్దానము అన్నీ పూసగుచ్చినట్టు రాణికి వినికిడి చేశాడు. రాణి వెంటనే ఆ బెస్తవాడి కొడుకును పిలిపించి వాడిని ఎంతో గౌరవించి గొప్ప తర్ఫీదు ఇప్పించింది. తర్వాత చక్రవర్తి ప్రయాణం చేసే ఓడకు కప్తానుగా నియమించింది. కథ సమాప్తం.